ఈక్వల్ అనమాట ఇంకా. సో జుడాయిజంకి ఈక్వల్ అయిపోయింది. వాళ్ళు ఎలాగంటే వాళ్ళు ఓన్లీ శనివారం మాత్రమే పక్క ఆరాధన చేయాలి, వీళ్ళు అక్కడ ఆదివారం మాత్రం పక్క ఆరాధన చేయాలి. సో క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే మేము మాత్రం పరలోకంకి వెళ్తాం, ఇంకెప్పుడు పరలోకంకి వెళ్ళడం, ఎందుకంటే వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మలేదు కాబట్టి. సో యూదులు కూడా అలాగే అనుకుంటారు, మీరు ఆ యేసుప్రభు ఏమన్నా మీరు పరలోకంకి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళేవారని యేసుప్రభు ఆయన కూడా అన్నాడు. సో ఇక్కడ ఎవరు కూడా ఏంటంటే యేసుప్రభు మాటలు వదిలేశారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే అప్పుడున్న యూదులు ఏంటంటే మోసెస్ లాని పాటిస్తే, ఇప్పుడున్న క్రిస్టియన్స్ పాల్ లెటర్స్ని ఫాలో అవుతున్నారు. పాల్ లాస్ అనొచ్చు, పాల్ లాస్ అంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలను ఫాలో అవుతారనమాట. అలాగ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ప్రజెంట్. సో ఈ విధంగా అంటే పాల్ సిద్ధాంతాలు కొంచెం బాగానే ఉంటాయి, కొంచెం ప్రజలందరూ మంచిగానే ఉంటారు, కానీ ఫుల్ ఆఫ్ బాండేజ్లు అనమాట. పాల్ సిద్ధాంతాలు అనేవి ఏంటంటే ఫుల్ బాండేజ్లు. ఆయన ఎలాగంటే అసలు ఫుల్గా ప్రేయర్ చేయాలి, ఉపవాసం చేయాలి, లేకపోతే ఇంకా మంచిగా పాటలు పాడాలి.